నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మనకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రమాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఈ సంకల్పాలు ఏవైతే చేస్తున్నామో, ఒక ఆత్మ, ఒక విద్యార్థి, తర్వాత సద్గురు, జగన్మాత, ఈ అన్ని పాత్రల్లోని కర్తవ్యం అన్నది మన ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి. ఊరికేదో సంకల్పాలు చేసి వదిలేయడం అని కాదు. సో నిన్న మనం క్లాస్ ఎక్కడ ఆపామంటే, ఏదైతే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ గురించి చెప్పుకున్నామో, ఆ తర్వాత వర్గాలు ఎలా ఏర్పడ్డాయి, ఏ రకంగా మత ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి, ఆ తర్వాత ఏ రకంగా అయితే అన్నయ్య షెట్టు జోబులో డబ్బులు తీసుకొచ్చేయమని చెప్పేయడము. సో ఇవన్నీ అధర్మంతో కూడుకున్న పనులు. సో ఈ రోజు బాబా పేరు మీద ఏం చేసినా నడుస్తుంది అన్న టైప్లో తీసుకొచ్చేసారు జ్ఞానాన్ని. అది ఒకవేళ తప్పైనా కానీ ఆలోచించే వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్నవి తీసుకొని వచ్చేసేయండి అంటే తీసుకొచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఇంట్లో కన్యలు ఉంటే బాబా కన్యలు కావాలి తెచ్చి సరెండర్ చేసేయండి అంటే చేసేస్తున్నారు. వినాశనం జరుగుతుంది, మొత్తం అంతా వేసేసుకోండి బాబా బ్యాంక్ లో జమ అయిపోతుంది అంటే తెచ్చేసేస్తున్నారు. సో ఇక్కడ ఏది చేసినా బాబాని అడిగి చెయ్యాలి. అది రైటా రాంగా తెలుసుకుని చెయ్యాలి. ఏది సత్యమో ఏది అసత్యమో అని తెలుసుకుని చేయాలి. సో నిన్న ఏదైతే నేను మురళి రెఫరెన్స్ ఇచ్చానో ఆ మురళిని ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే మన ఆలోచన, మన వాక్కు, కర్మ ఇవన్నీ ఇంకా బాబా చెప్పిన పద్ధతిలో ఉండాలి. బాబా ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా పాపపు ఖాతా జమ అవుతుంది. ఆ జమ అయినప్పుడు ఏమైపోద్దంటే ఇంకా తర్వాత దుఃఖాన్ని అనుభవించాల్సింది మనమే. అంతేగాని ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఈ జన్మల్ని చూసుకుని ఎవరికి వాళ్ళు మేము కరెక్ట్గా ఉన్నాం అనుకుంటున్నారు. పోనీ కరెక్ట్ గా ఉన్నారన్నప్పుడు మరి ఏమైనా అతీంద్రియ సుఖం అనుభవంలోకి వచ్చిందా? పోనీ జ్ఞానం అర్థమైందా అంటే కాలేదంటున్నారు. మరి అవలేదు, జ్ఞానం అర్థం అవ్వలేదు అంటే ఖచ్చితంగా అక్కడ పాపభారం ఉందని అర్థము. ఆ తర్వాత బుద్ధి కూడా దివ్యంగా అవ్వలేదని అర్థం. ఎందుకంటే బాబా హెల్ప్ చేసేటప్పుడు ఫలానా విషయాల్లో బాబా హెల్ప్ చేశారనే చెప్తున్నారే తప్పితే ఎవరు కూడా చదువు విషయంలో బాబా ఏ రకంగా హెల్ప్ చేశారా అన్నది చెప్పటం లేదు. సో మెజారిటీ ఎక్కడ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారంటే కరోనా టైంలో అర్థం చేసుకున్నారు. సో ఆ కరోనా టైంలో ఏమైపోయిందంటే సెంటర్లు అన్ని మూతపడి మొత్తం ఇండియా అంతా లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ వచ్చేసినప్పుడు అందరూ ఇళ్లలో కూర్చున్నప్పుడు ఇంకా అప్పుడు అందరికీ ఆ ఎఫెక్ట్ పోయిందనమాట. ఏదైతే వీళ్ళు కలిపి పెట్టడాలు, హిప్నటైజంలు ఇవన్నీ చేస్తూ పోయారో దాని ఎఫెక్ట్ తగ్గిపోయేసరికి ఏమైపోయిందంటే అప్పుడు అందరూ చదవడం మొదలు పెట్టారు. చదివి జ్ఞాన స్వరూపులం అయ్యామంటున్నారు. సో ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే బాబాని తెలుసుకుని జ్ఞానం చదివామా, లేకపోతే సమయం మన చేత చదివిచ్చిందా? అంటే చాలా కరోనా టైంలో ఎవరైతే మురళీలు తీసి చదివారో సమయం చదివించింది. ఎందుకంటే పూర్తిగా లాక్డౌన్ ఇదైపోవడం వల్ల ఆ రోజుల్లో పెద్దగా యూట్యూబ్ ఛానళ్ళు కూడా లేదు. ఆ రోజుల్లో ఇంకా యూట్యూబ్ ఛానల్ అంటే మందే నడుస్తూ ఉండే. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని మళ్ళీ సాకారం మురళిని తీసుకొచ్చారు. కానీ ఆ రోజుల్లో పెద్దగా అసలు యూట్యూబ్ ఛానల్లే లేవు. అసలు ఫస్ట్ ఒక ఎవరో ఒకరిద్దరు ఆడినారంటే ఆ తర్వాత మేజర్గా వీడియోలు రికార్డ్ చేసింది మాత్రం మన ఛానల్లోనే. సో ఆ టైంలో అందరూ చదివారు, అర్థం చేసుకున్నాం అని కూడా అన్నారు. సో అక్కడ ఏం చేసింది, సమయం చదివించింది. సమయం చదివించిన చదువుకుని సంపూర్ణ పవిత్రంగా అవ్వచ్చు. సాధారణంగా సమయం చదివిస్తే బాబా మార్కులేని అంటాడు. ఎందుకంటే అది సమయం చేయించింది, అంతేగాని బాబా మీద ప్రేమతోటి మురళి చదవలేదు ఎవరు. ఏమంటే ఆ టైంలో అందరికీ
ఎంతో ఫ్రీ టైం దొరికింది. ఆ సెంటర్‌కెళ్ళి కూర్చుని సెంటర్‌కే సేవలు ఏవైతే చేస్తారో అవి చేసే అవసరం రాలేదు. సో, దానివల్ల ఏమైందంటే కూర్చొని చదివారు. సో, ప్రేమతో చదివారా? లేకపోతే ఆ సమయానికి ఏదో టైం ఉంది గాబట్టి, వేరే మురళిలు వినే అవకాశం లేదు గాబట్టి, ఎందుకంటే ఆ తర్వాత పెట్టారు అందరూ ఛానెల్స్. సో, ఒక ఆప్షన్ అన్నది లేకపోవడం వల్ల కూర్చొని చదివారంతే. ఆ పద్ధతిలో చదివినా కానీ సంపూర్ణంగా అవ్వాల్సిందే. సో, బాబా చదివిస్తే చదివామా, సమయం చదివిస్తే చదివామా అన్న దాన్ని బట్టి గూడా మార్పులుంటాయి. సో, మొన్న ప్రకాష్ మణి దాది గాని గురించి ఏదైతే ప్రశ్నొచ్చిందో, తను కర్మాతీత స్థితికి చేరిపోయింది, నష్టమో అయిపోయింది. ఇవన్నీ మొన్న అక్కయ్య రెఫరెన్స్ గూడా ఇస్తే ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. సో, ఈ రోజు కర్మాతీతంగా అయ్యాము, చేశాము అంటే, మనము బుద్ధిపూర్వకంగా చేశామా? సమయం చేయించిందా అన్నది పాయింట్. సో, ఇప్పుడు ప్రకాష్ మణి దాదినే ఉదాహరణగా తీసుకుంటే 69లో అధికారంలోకొచ్చాక మరి తను పెట్టిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో దేహ పద్ధతులు, సమాధులు కట్టడాలు, మరి ఇవన్నీ చేసిందంటే, మరి బుద్ధిపూర్వకంగానే చేసినట్టు కదా! సో, ఈరోజు పరివర్తన చెందేటప్పుడు, కర్మాతీత స్థితికి చేరేటప్పుడు ఏదైతే తను 2007లో శరీరం వదిలినప్పుడు ఆ మురళి ఏదైతే తీసుకొని చదివామో మనము, బాబా ఈ రకంగా అన్నారు మరి ఎలా పాస్ అయ్యారు అనంటే, సమయం పాస్ చేయించిందా? మనం పాస్ అయ్యామా అన్నది పాయింట్. కొన్ని పరిస్థితులు ఎట్లా వస్తాయంటే ఏమి చేయలేకుండా కూర్చుండిపోతారు అంతే. కూర్చుండిపోయి ఇంకా ఒక కాంప్లసెన్సీ స్టేజ్ ఒకటన్నది వచ్చేస్తది. ఎందుకంటే మౌంట్ అబూలో జరిగిన తిరుగుబాట్లు ఇవన్నీ చేసినప్పుడు ఏమైద్దంటే కొన్ని కొన్ని సార్లు తప్పులు చేసే అవకాశం ఉండదు ఎవ్వరికీ. సో నిన్నే చెప్పుకున్నాం మనం ఒక వర్గం వేరుపడింది. ఆ తర్వాత మత ఘర్షణలు స్టార్ట్ అయిపోయినియి. మత ఘర్షణలు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరికి వాళ్ళు సొంత మురళిలు తీసుకుంటూ పోయారు. సో, 'ప్రకాష్ మణి దాది' టేక్ ఓవర్ చేసిన తర్వాత అక్కడి నుంచే అన్ని అంటే ఇంకా ఏమంటారు దాన్ని శాఖలు, ఉపశాఖలు అంటారు చూసారా? ఆ రకంగా వచ్చేసినాయి. వచ్చేసినప్పుడు ఏమైంది? సొంత మురళి ఒకటి బయటికి తీశారు వీళ్ళు. తీసి వీళ్ళేమంటున్నారు? మేము శివుడిని ఒప్పుకోము. ఎందుకంటే శివుడు చిన్న బల్బ్ అని చెప్పి పైన పెట్టేశారు. సో, వీళ్ళేమంటున్నారు? వీరేంద్రదేవ్ దీక్షిత్ మేము బ్రహ్మను ఒప్పుకోము అంటున్నారు. సో, ఒక బాబానే ఒప్పుకుంటాం అంటున్నారు. సో, వీళ్ళు బాబానే ఒప్పుకుంటాం అంటున్నారు. ఏ బాబాని బ్రహ్మ పార్టీ అంటున్నారు బ్రహ్మ బాబాని. వీళ్ళే బాబా అంటున్నారు, శివబాబా అంటున్నారు. సో, ఘర్షణ వచ్చేసింది. సో, ఫైనల్‌గా ఈరోజు ఎవరైనా కాదు అంటే, కాదు ఇన్ ద సెన్స్ అంటే భక్తులని కానీ, లేదా వాళ్ళ వ్యక్తిగత సంబంధాల అనుసారంగా ఏమైనా చేసినా కానీ, ఇదే పద్ధతి లేదా అప్పుడు ఆ మధ్య చెప్పినట్టు నారాయణ 3 నామాలేసుకుంటే ఏంటి జ్ఞానంలోకొచ్చాక కాలేదా? అమ్మ నారాయణ అంటే అదేదో పెద్ద తప్పన్నట్టు. సో, ఏ రకంగా తీసుకొచ్చారంటే, ఈరోజు మేమేది చెప్తామో అదే చెయ్యాలి. మేము చెప్పినట్టు వినకపోతే మీరు సత్యుగానికెళ్లరు. మేం చెప్పినట్టు వింటేనే, మాకు తెచ్చి వేస్తేనే అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇళ్ళలో ఉన్న డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేయడం ఇవన్నీ చేస్తున్నారు అనంటే, అది బుద్ధిపూర్వకంగా, మనస్ఫూర్తిగా ధర్మ మార్గంలో తెచ్చి ఇవ్వాలి. అసలు ఇంతకది మనదా? కాదా? దాని మీద మనకు అధికారాలున్నాయా? లేదా? సో, ఇవన్నీ చూసుకొని ఇవ్వాల్సొస్తది. సో, ఆ రకంగా మాకిస్తేనే సత్యుగానికెళ్తారు అని ఆ రకంగా చేసినప్పుడు ఏమైందంటే, ఇది పూర్తిగా రికార్డ్ అయిపోయి, ఏదైతే ఆ ముస్లిమ్స్ అల్లాహు అక్బర్ అంటుండారో, అల్లానే దేవుడు, అల్లాని తలుచుకుంటేనే మీకు జన్నత్. జన్నత్ అంటే స్వర్గం అని వాళ్ళంటున్నారు. ఇక్కడ క్రిస్టియన్స్ ఏమంటున్నారు? మీరు జీసస్‌ని ఒప్పుకుంటేనే మీకు పరలోకంలో ప్రవేశం ఉంటదంటున్నారు. అంటే ఆ స్వర్గంలో. సో, ఎక్కడ రికార్డ్ అయిందిది? ఇక్కడ ఈ ఫస్ట్ ప్రకాష్ మణిదాది, ఆ తర్వాత వేరుపడ్డ వర్గాలంతా ఎవరికి వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోవాలంటున్నారు. మధ్యలో శివబాబు ఎక్కడ పోయినారో తెలీదు. అసలు ఎక్కడ ఏది రికార్డ్ అవుతుందన్న అవగాహన గూడా లేదు చాలా మందికి. అంటే ఇప్పుడు ఈ చిన్నగా ఈ నారాయణ అన్న పదం అనడము, ఆ నామాలు వేసుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటే బాబా అనరా? ఎందుకంటే నియమం పెట్టేశారు. బుక్కుల్లో బాబా అని లేదంటే ఉంది. సో, ఎవరికి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. ఆ వ్యక్తిగత సంబంధాలకు తగ్గట్టు పిలుచుకుంటారు. సో, అంటే ఏమంటున్నారు? ఆ నారాయణ అన్నది ఒప్పుకోమంటున్నారు.
బాబానే అనాలి. అంటే నా బాబా అంటేనే కరెక్ట్. బాబానే ఉంది అంటే అల్లానే ఒప్పుకోవాలి మీరు. మీరు జీసస్ అనే ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకుంటేనే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. లేకపోతే వెళ్ళరు మీరు. సో ఒక్కోటి ఒక్కోటి సూక్ష్మంగా పరిశీలిస్తూ చూస్తుంటే ఖచ్చితంగా ఇతర ధర్మాలు రికార్డ్ అయిపోయినాయి. సో అప్పుడు ఏమవుతుంది? బాబా చెప్పినట్టు ఆ 16వ పేజీ చూపించాను కదా, 2 ఫిబ్రవరి 69లో ఎప్పుడైతే ఆ శ్రీమతం నుంచి విభేదిస్తారో వ్యర్థ చక్రాల్లోకి వెళ్ళిపోతారంటారు. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ద్వాపరం స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు ఎవరికి వాళ్ళు మీ రికార్డింగ్ చెక్ చేసుకోండి. మనం ఇద్దరిని ఒప్పుకుంటున్నామా తల్లి తండ్రిని? లేదు ఒకరినే ఒప్పుకుంటున్నామా? లేదు ఇద్దరిని ఒప్పుకోవట్లేదా? ఊరికి జ్ఞానం చదువుకుంటాం, జ్ఞానం ఫాలో అయిపోతాం బుద్ధిస్టుల మాదిరి. సో అక్కడ తల్లి లేరు, తండ్రి లేదు, ఊరికి భగవంతుడే లేడు, ఊరికి జ్ఞానము కర్మలు. ఆ కర్మల గురించి కూడా చెప్పేటప్పుడు ఎలా చెప్పారంటే ఇంకా అలా కర్మ వచ్చేస్తూ ఉంటది. ఏది జరిగినా గానీ కర్మల అనుసారం జరుగుతుంది కాబట్టి ఇంక వదిలేసేయండి. అంటే మీరు వర్తమానంలో స్పందించాల్సింది ఇంకేం లేదన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది? మన వైపు నుంచి అసలు ఏ యాక్షన్ అన్నదే లేకపోతే ఏ రకంగా మన కర్మలు ముందుకొచ్చినప్పుడు పర్యవసానాన్ని నిర్ణయిస్తాము, ఏ రకంగా ఆ ఒక నిర్ణయం అన్నది తీసుకుని కరెక్ట్ రిజల్ట్ తీసుకొని వస్తాం. సో బుద్ధిస్ట్ ఫిలాసఫీ చూస్తే అట్లాగే ఉంటది. మీరు చెయ్యండి, ఎవరైనా ఏదన్నా చేశారంటే వదిలేసేయండి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ కర్మకాళ్ళు పోతారు. సో అలా చూస్తూ ఉండండి మీరు, అంతే. ఇంకా మీరు ఆల్మోస్ట్ ఇంచుమించు ఆ ఫిలాసఫీ అలాగే వస్తుంది. అంటే మంచితనంతో ప్రవర్తించమనే ఉంటది. కానీ ఎవరైనా నెగిటివ్ గా బిహేవ్ చేస్తే మాత్రం వాళ్ళ కర్మకాళ్ళను వదిలేసేయండి. ప్లస్ అప్పటి నుంచే బుద్ధిజంలో సన్యాసాశ్రమ ధర్మం స్టార్ట్ అయింది. అప్పటికే ఆ బుద్ధిస్ట్ మాంక్స్ అంతా వాళ్ళంతా యాచక వృత్తిలో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు రికార్డింగ్ ఎవరిది వాళ్ళు చెక్ చేసుకుంటే మీ ఆలోచన, వాక్కు, కర్మ దీన్ని బట్టి మీకు తెలిసిపోవాలి మీరు సనాతన ధర్మంలో కంటిన్యూ అవుతారా, లేకపోతే ద్వాపరం వచ్చాక ఏమైనా డైవర్ట్ అవుతారా. ఒకవేళ మీకు గనక ఇతర ధర్మాల్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తే సరిదిద్దుకోవాలంటే ఇక్కడ దిద్దుకోవచ్చు. ఎందుకంటే ఇంకా బాబా టూ లేట్ అన్న బోర్డు అన్నది పెట్టలేదు. సో చెకింగ్ ఏం చేసుకుంటారు ఇక్కడ? శివబాబా జ్ఞానాన్ని ఫాలో అయ్యారా, లేకపోతే బ్రహ్మకుమారిల జ్ఞానాన్ని ఫాలో అయ్యారా? సో బ్రహ్మకుమారిల జ్ఞానం ఏం చెప్పింది? అక్కడ దేహ జ్ఞానాన్ని చెప్పింది. శివబాబా మురళిలు చదవద్దని చెప్పారు. శివబాబా మురళిలు చదివితే వేరే మార్గాలు అన్నారు. ఆ జ్ఞానం ఇంకెవరైనా చెప్తే వాళ్ళు ఇంకేవో పార్టీలు, అంటే టోటల్ గా శివబాబా నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. భక్తిలో ఆయన తోటి ఏ కంట్రోల్ అయితే ఏదైతే ఆ కనెక్షన్ ఉండేదో, ఏదైతే ఆ ప్రేమ ఉండేదో అది భక్తికి కనెక్షన్ కట్ చేసేసారు. ఎందుకంటే అది తప్పు, అది ట్రాష్, ఇంకా అవన్నీ అసత్యము అని ఇటు కట్ చేసేసారు. ఆ తర్వాత ఇటు జ్ఞానంలోకి వచ్చేసాక శివబాబాని చిన్న బల్బుని చేసి పెట్టేసి మురళి చదవద్దని చెప్పి సొంత జ్ఞానం తీసుకొచ్చేసి ఇంకా ఇదే రైట్. సో అప్పుడు ఏమైపోయింది? ఆ బ్రిటిష్ వాడు వచ్చి అతను ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చేశారు. ఇక్కడ ఈ ముస్లింస్ తాలిబాన్ అని చెప్పి ఒక వర్గం ఏర్పడి షరియా చట్టాలని చెప్పి రాసేసుకుని ఇవే మా చట్టాలు, ఇవే ఫాలో అవ్వాలన్నారు. ఇది గనక మీరు ఫాలో కాకపోతే మీరు స్వర్గంలోకి రారు. మీరు గనక సాకారం ముల్లి చదవకపోతే మీరు స్వర్గానికి రారు. ఎందుకంటే బ్రహ్మబాబా సాకారం చదివి అక్కడికి వచ్చాడు. మరి ఆ తర్వాత వచ్చి చెప్పింది ఏం ముల్లి చెప్పినట్టు. సో ఇలా ప్రతిదీ మీరు గనక లా మేకర్స్ తీసి చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మనకు తెలియనప్పుడు ఓకే చదివాము, ఏళ్ల తరబడి జ్ఞానంలో ఉన్నాము, ఇప్పుడు మార్చమని చెప్పాడు. ఎందుకంటే మీకు సంకల్పాల ఖజానా అన్నది ఒక రివైజ్డ్ కోర్స్ మురళిలోనే వచ్చింది. సో గ్రూప్ లో కూడా అవి పోస్ట్ చేస్తున్నాం. ఏదది తనువు మనసు ధనం అని అక్కడ పోస్ట్ చేసారు, చూసారు కదా. సో ఆ సమర్థ సంకల్పాలని గనక మీరు చేస్తూ పోతూ ఉంటే మీరు ఏ పద్ధతిలో చేసినా మీ ఆత్మశక్తిని సంతరించుకుంటది. మీరు అవి గుర్తు పెట్టుకోవాలా, గుర్తు పెట్టుకోవద్దా, ఇది ఏమి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ సంకల్పాలు చేస్తూ పోండి. మీరు పని చేస్తూ చేస్తారా, లేకపోతే బుద్ధిపూర్వకంగా సమయాన్ని కేటాయించి చేస్తారా? సో ఇంక అవన్నీ మీ ఇష్టం, ఇంకా మీ అనుకూలానికి తగ్గట్టు. అంటే అవి మహావాక్యాలు, పరమాత్మ చెప్పిన మహావాక్యాలు, మాటలు కాదు. నేను మాట్లాడితే మాటలు అంటారు, బాబా మాట్లాడితే మహావాక్యాలు అంటారు. సో ఆ సంకల్పాలు చేస్తూ పోతూ ఉంటే ఆత్మలో వ్యర్థం అన్నది పోయి సమర్థ స్థితికి వస్తూ ఉంటది.
ఆ సమర్థ స్థితికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏది సత్యము ఏది అసత్యము అన్నది ఆత్మ ఈజీగా పరిశీలించగలుగుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా మనకు సందేహాలున్నా, ఏమైనా బాబాతోటి చర్చ జరపాలనుకున్నా, ఏం చెయ్యాలన్నా కానీ మీకు ఆటోమేటిక్‌గా ఆయనిచ్చే ఆ టచ్, ఆ సంకల్పాలు ఏవైతే ఉంటాయో అవి రిసీవ్ చేసుకోగలుగుతారు. సో, ఈ పాటికి అందరికీ ఈ డ్రామా జ్ఞానము, అందుకే గ్రూప్‌లో మళ్ళీ మళ్ళీ పోస్ట్ డ్రామా జ్ఞానము, లా మేకర్స్, కల్పవృక్షము. ఈ 3 జ్ఞానం అర్థమై ఉండాలి. అందుకే ఈ మూడిటిని తీసి పడేశారు. ఇది గనక అర్థమైతే ఏమైపోతదంటే డ్రామా ఏ రకంగా తయారవుతూ ఉంది తెలిసిపోతది. ఎవరికి ఏ పాత్ర వస్తదో గూడా తెలిసిపోతది ఇంకా కరెక్ట్‌గా పరిశీలిస్తే. సో, ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటది. ఈ రకంగా బాబా వచ్చిందే ఇప్పుడు శివరాత్రి అంటున్నారు. అంటే దేనికొచ్చాడాయన? అజ్ఞానమన్న అంధకారాన్ని తొలగించి, జ్ఞానమన్న ప్రకాశాన్ని వ్యాప్తి చేయనీకొచ్చినప్పుడు, మరి 69 తర్వాత నుంచి జ్ఞానమన్న ప్రకాశం వ్యాపించిందా? ఎక్కడన్నా ఈ జ్ఞానాన్ని ఎవరైనా బయటికి తీసుకొచ్చారా? సో, అప్పుడు ఏం చేసాడు బాబా అక్కడ? వీళ్ళు నడిపేది నడుపుతూ ఉంటే, ఎందుకంటే డ్రామానుసారము నియమించాల్సొచ్చిందన్నాడు. సో, డ్రామానుసారం అంటే కర్మల అనుసారంగా అంటే వీళ్ళు చేసుకున్న ఇది అక్కడికొచ్చింది. సో, మళ్ళీ మన హిరణ్యకశిపుడు సీన్ తీసుకుంటే ప్రహ్లాదుల్లో వచ్చారు, సరెండర్ అయ్యారు. ఆ తర్వాత అక్కడ చెప్పినట్టు విన్నారు, సేవలు గూడా చేశారు. దానికి బాబా ఇద్దరు వరదానాలు గూడా ఇచ్చారు. తీసుకున్న తర్వాత సీన్ మారిపోయింది. ఆ తర్వాత ఫాలోవర్స్ తయారైపోయాయి. వర్గాలు వేరుపడిపోయి చేసేసి, వీళ్ళని సపోర్ట్ చేసి నిన్న గూడా జెప్పాను. కాశీకెళ్ళినప్పుడు ఒక అన్నయ్య ఫోను జేసి ఎలా అరిచారు, ఎట్లా వస్తారు మా ఏరియాలోకి. సో, వీళ్ళేమైపోయారంటే ఇప్పుడు అతను ఏమంటాడంటే వాళ్ళ జోన్ ఇన్‌చార్జ్ అంట. అంటే కాశీ జోన్ ఇన్‌చార్జ్ ఎవరైతుందో ఆమెకు తెలిసిందంట ఆ విషయం. తెలిసి నువ్వు ఫోను చేసి నువ్వడుగు చెయ్యి అనంగానే ఫోను చేసేసాడు. నేనదే చెప్పాను. ఇప్పుడు మీరు కాశీలో ఉన్నారు. మేము హైదరాబాద్‌లో ఉన్నాము. మేము పుస్తకాలు పనిచేసి వచ్చేసాం. ఇప్పుడు నువ్వు అరిచి ఏంటి? అంటే రిజల్ట్ ఏంటి ఇప్పుడు నువ్వు ఫోను చేసి నా మీద అరవడానికి? ఆ! అంటే మాకు చెప్పి రావాలి గదా! అంటారు. ఇప్పుడు అయిపోయింది గదా! అన్నా. ఆ! అట్లా గాదు అది కరెక్ట్ కాదు. ఇది చేసేసి ఏంటంటేనంటో మాట్లాడేసాడు. సంగమం నడుస్తోంది. నేను అప్పటికి గూడా చెప్పాను. సంగమ యుగము డ్రామాలో రికార్డింగ్ నడుస్తోంది. ఈరోజు బాబా గురించి చెప్పడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. సో, ఈరోజు సంగమంలో భగవంతుని గురించి చెప్పడాన్ని మీరు వ్యతిరేకించారు అనంటే, ఇదే సంస్కారం ద్వాపర కలియుగాల్లో ఎమర్జ్ అయినప్పుడు, ఎవరైనా వచ్చి ఆయన గురించి మాట్లాడినప్పుడు దాన్ని గూడా మీరు వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించి ఎక్కడ రికార్డ్ అయింది ఆ సంస్కారము? ఇప్పుడు రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ అన్నయ్య పేరు గంగాధర్ యాక్చువల్‌గా. సో, ఎక్కడ రికార్డ్ అయింది? గంగాధర్ అన్నయ్య ఆత్మలో రికార్డ్ అయింది. ఏం రికార్డ్ అయింది? బాబా సందేశం ఇస్తే దాన్ని వ్యతిరేకించాలి. ఆ రికార్డ్ అయినప్పుడు ఏమైతది? ద్వాపరంలో బయటకొస్తది. వ్యతిరేకించి అప్పుడు ధర్మపితలొస్తారు. సో, ఈ రకంగా వ్యతిరేకించిన వాళ్ళు శివబాబాని వ్యతిరేకించిన వాళ్ళంతా ఇతర ధర్మాల్లోకెళ్ళిపోతారు. సత్యత్రేతాయుగంలో వస్తే ఎక్కడో వస్తారు. ప్రాప్తులు గూడా ఉండవు. సో, స్ట్రెయిట్‌గా ప్రాప్తులైతే పోతాయి. సో, ద్వాపరం స్టార్ట్ అవ్వగానే ఇతర ధర్మాల్లోకెళ్ళిపోతాడు. ఎందుకెళ్ళిపోతాడు? ఈరోజు శివబాబా నుంచి విభేదించి ఆయన యొక్క సందేశాన్ని ఇవ్వొద్దు. ఇది మా ఏరియా అని సంగమంలో హద్దులోకెళ్ళిపోయాడు. సో, హద్దులోకెళ్ళిపోయినప్పుడు ఏమైంది? ఆయన నుంచి విభేదించాడు కాబట్టి అందరిని బాబా ఆత్మిక సోదరులుగా చూడమని చెప్పాడు. జ్ఞాననేత్రంతో చూడమన్నాడు. సో, నేను కాశీకొచ్చి సేవ చేశాను అన్నప్పుడు, ఒక సేవాదారి వచ్చి చేసిపోయింది అనుకోవడమే గాని, నా ఏరియా, నా జోను, మా జోన్ ఇన్‌చార్జ్ చెయ్యొద్దనేది ఈ రచ్చంతా నేను అప్పటికి చెప్తున్నాను. అన్నయ్య రికార్డ్ అవుతోంది ఆత్మలో. అని అంటే గూడా అసలు మన ఆవేశాలు ఎట్లుంటాయంటే ఇంగసలు ఎవరేం జెప్తున్నారో గూడా వినరనమాట. సో, ఇప్పుడు ఈ అన్నయ్య దీంట్లో రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయినప్పుడు ఏమవుతది? ఆ ద్వాపరంలో వచ్చినప్పుడు మళ్ళీ సత్యత్రేతాల ప్రాప్తులు పోగొట్టుకుంటారు. సో, ఈ రకంగా యజ్ఞంలో విఘ్నాలేస్తే బాబా క్షమించనని చెప్పాడు. సో, కాబట్టి పూర్తిగా ప్రాప్తులు పోతాయి. ద్వాపరం వచ్చినప్పుడు శివబాబా శ్రీమతం నుంచి విభేదించారు గాబట్టి ఇతర మతాల్లోకెళ్తారు. వెళ్ళి అప్పుడు సొసైటీలో అంటే భారతదేశం గాదు. భారతదేశంలో ధర్మపితలు ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళకింకా తండ్రెవరో తెలుసు. ఇంకా ధర్మం నిలబడి ఉంటది కాబట్టి ధర్మపితలు రారు. ఇతర ధర్మాల్లోకొస్తారు. ఎందుకొస్తారు ఇతర ధర్మాల్లోకి? ఈ ఇతర ధర్మాల్లోకొచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సంగమ యుగంలో ఆయన నుంచి విభేదించిన వాళ్ళు. స్వదర్శన చక్రం నుంచి ఎవరైతే మతభేదాల్లోకొస్తారో ఇతర ధర్మాల్లోకెళ్తారంటున్నాడు. సో, ఈ సంగమ యుగంలో శివబాబా చెప్పిన శ్రీమతం నుంచి విభేదించి, ఈ వేరుపడ్డ వర్గాల జ్ఞానాన్ని స్వీకరించి, ఆ రకంగా చేసిన వాళ్ళంతా ఇతర ధర్మాల్లోకెళ్ళిపోయారంటే ధర్మం తెలీదు.
సో కాబట్టి ధర్మపితలు వచ్చారు. సో భారతదేశంలో ధర్మపితలు ఎందుకు రాలేదు? ఎందుకంటే ధర్మం తెలుసు కాబట్టి. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇక్కడ ఎవరికైతే ఈ ధర్మం తెలియకుండా బాబా నుంచి విభేదించారో వీళ్ళే వెళ్ళారు ఆ ధర్మాల్లో. సో ఆ ధర్మపితలు వచ్చి చెప్తారు. చెప్పినప్పుడు ఏమైతుంది? మళ్ళీ గంగాధర్ అన్నయ్య లాంటోళ్ళు మళ్ళీ అక్కడ కూడా విభేదిస్తారు. మళ్ళీ అక్కడ కూడా విఘ్నాలేస్తారు. ఎక్కడ రికార్డ్ అయింది సంస్కారము? సంగమంలో రికార్డ్ అయింది. సో రికార్డ్ అయినప్పుడు అదే తీసుకుని వచ్చి ఎక్కడెక్కడ భగవంతుని గురించి జరుగుతూ ఉంటుందో అక్కడక్కడంతా వీళ్ళు వెళ్ళి వీళ్ళ పూర్తి శక్తి సామర్థ్యాల కొద్దీ పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎట్లయితే ఫోన్లో టాపులు ఎగిరిపోయేటట్టు మాట్లాడుతున్నారో వీళ్ళు, ఎగ్జాంపుల్కి ఒక అన్నయ్యని తీశాను కానీ ఇంచుమించు అందరి పరిస్థితి అదే. తట్టుకోలేకపోతున్నారు సెంట్రక్కేళ్ళకి ఏమన్నా అయితే. శివబాబాని ఏమన్నా పర్లేదు, ఏ చీమ కొట్టినట్టు కూడా ఉండట్లేదు ఏం చేసినా కానీ. వాళ్ళ బ్రహ్మకుమారులు అంటే మాత్రం ఇంక ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఆ రకంగా చేసుకుంటూ పోయి ఇంకా ఎవరెవరు శివబాబా గురించి మాట్లాడుతూ పోతుంటారో ఇంకా వాళ్ళందరినీ ఈ రకంగానే విఘ్నాలు వేసుకుంటూ ఆవేశాలు పడిపోయి గొడవలు పెట్టేసుకుని ఇవన్నీ చేసి ఇంత పాపం జమేసుకుని మళ్ళీ జ్ఞానంలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, మనం ఏదైతే ఆదిదేవ్ పుస్తకంలో చదువుకున్నామో వీళ్ళు జ్ఞానంలోకి వచ్చేటప్పుడు అందరూ విభేదించారు, తన్నారు, తిట్టారని చదువుకుంటే అవన్నీ పడి వస్తారు. ఎందుకంటే ద్వాపర యుగం నుంచి ఎవరైతే భగవంతుని గురించి మాట్లాడతారో వాళ్ళందరినీ వీళ్ళు చిత్రహింసలు పెట్టుకుంటూ వస్తారు. మరి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుకుంటూ వస్తాడు. భక్త ప్రహ్లాద టైపు. సో ఒక ప్రహ్లాదుడు కాదు, ఇంచుమించు ఎంతో మందిని కాపాడుతాడు ఆయన. సో అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు చేసే పన్నాగాలు ఏవైతుంటే ఇవి ఏవి పనిచేయవు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎన్నో చేస్తూ పోయాడు, ఏమైంది? ఏమీ ఎఫెక్ట్ ఇవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుంది? వీళ్ళ జీవితంలో ఒక సంతోషం ఉండదు, ఒక సుఖం ఉండదు, ఎప్పుడు భయం భయం భయం, ఎప్పుడు రాజ్యాలు కూలిపోతాయో, ఎక్కడ ఏం తిరుగుబాట్లు వస్తాయో అని బ్రహ్మకుమారిలు, విభేదించిన వర్గాలు, వాళ్ళ ఫాలోవర్స్, వీళ్ళ జీవితాలన్నీ ఇలాగే గడిచిపోతూ ఉంటాయి. సో కాబట్టి శివబాబా ఏం చెప్పారా అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఇప్పుడు సంగమం నడుస్తోంది, ఇంకా డ్రామా క్లోజ్ అవ్వలేదు. ఒరిజినల్ తీసి చదివే అలవాటు చేసుకోవాలి. ఇంకా మళ్ళీ నేను అది చదువుతాను, పొద్దున అది చదువుతాను, సాయంత్రం ఇది చదువుతాను. సో వాళ్ళు ఈరోజు సెంటర్లలో సాయంత్రం పూట చదువుతున్నారు, అదేదో పెద్ద అచీవ్మెంట్ అంటే ఏమీ కాదు, సమయం చదివిస్తోంది అంతే. ఈ రోజు కొన్ని చోట్ల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎందుకు ఆ రకంగా అవ్యక్తములు చదవట్లేదు, అది కూడా చదవాలి అంటే ఇంకా తప్పదన్నట్టు సాయంత్రం పూట తీశారు అంతే. అంటే ఆ ప్రెషర్ ని ఫీల్ అయి తీస్తున్నారు, అంటే వినకపోతే ఏం సమస్యలు వస్తాయో ఏంటో అని చెప్పేసి. సో సమయం ఏ రకంగా వస్తుందంటే, ఏవేవైతే వీళ్ళు తప్పులు చేస్తూ పోయారో వీళ్ళ చేత ఆ సమయం అనేది చేయిస్తూ పోతూ ఉంటుంది. ఏ పద్ధతులు అయితే వీళ్ళు కరెక్ట్ కాదన్నారో, ఏదైతే గృహస్థు తప్పన్నారో అవే కరెక్ట్ అని చెప్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఆ శివరాత్రి అని చెప్పేసి మహారాష్ట్రకి వీళ్ళంతా ఏవైతే పుస్తకాలు తెప్పించారో సేవలు ఎలా చేస్తున్నారు ఏంటా అని అడిగాను. అడిగితే తను ఏం చెప్పారంటే ఒక షెడ్యూల్ చెప్పింది ఎలా చేసుకుంటూ వెళ్తారని. సో ఒక రోజు అంట అందరినీ పిలిచి హల్దీ కుంకుమ దేంగి అంటుంది, అంటే పసుపు కుంకుమ ఇస్తారంట. ఆడవాళ్ళందరినీ పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి పుస్తకాలు ఇస్తారంట. ఏ బ్రహ్మకుమారిలు అయితే బొట్లు పెట్టొద్దని చెప్పారో, పసుపు కుంకుమ తిరస్కరించారో, ఈ రోజు ప్రోగ్రామే అదంట, పసుపు కుంకుమల ప్రోగ్రామ్ అంట. సో అందరూ పట్టు చీరలు కట్టుకొస్తారంట. అంటే ఏదైతే వైట్ డ్రెస్ వైట్ 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 అని గింజుకున్నారో, ఇటు ఇస్లాం మతస్థులంతా ప్రార్థనలు చేయడానికి వెళ్తే వైట్ డ్రెస్ వేసుకుంటారు. ఒక హిందువులు అంటే ఏదైతే సనాతన కంటిన్యూ అవుతుందో వీళ్ళు ఒక్కరే గుళ్ళకి వెళ్ళినప్పుడు రంగు బట్టలు వేసుకుంటారు. క్రిస్టియన్స్ లో మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారు. సో ఎక్కువ మటుకు ఈ వైట్ 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 అని గింజుకునేది మాత్రం ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్సే. ఎందుకు? ఇక్కడ సంగమంలో రికార్డ్ అవుతుంది వైట్ 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 అని చెప్పేసి. సో అదే అక్కడికి వస్తూ ఉంటుంది. సో ఈ రోజు సమయం ఏ రకంగా వచ్చేసిందంటే వీళ్ళే ప్రోగ్రామ్ పేరే హల్దీ కుంకుమ అంట, పసుపు కుంకాలు ఇస్తారంట, ఇచ్చి బుక్కులు ఇస్తారంట. సో ఇప్పుడు ఈ రకంగా ఒక్కోటి 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 ప్రతి సమయం చేయిస్తూ పోతూ ఉంటుంది. సో ఆ రకంగా సమయం చేయిస్తూ పోతూ ఉంటే ఏమవుతుంది? తప్పదన్నట్టు చేస్తారు. తప్పదన్నట్టు చేసినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా కర్మాతీత స్థితి. మన ప్రకాష్ మణి దాది గురించి బాబా ఎలా అయితే స్టేట్మెంట్ ఇచ్చారో, కర్మ సర్టిఫికెట్ తీసుకుంది చేసి అంటే సమయం చేయించింది మరి.
అసలు పునాది వేసింది రాంగ్ డైరెక్షన్ లో పోవడానికి ఆమైనప్పుడు అసలు అటువంటి పరిస్థితి రావద్దు. తను ఒకసారి బ్రహ్మబాబా శరీరం వదిలారంటే ఇంకా ఆ తర్వాత ఆయన లెగసీ కంటిన్యూ అయిపోవాలి, ఆయన వారసత్వం అన్నది. అంతేగాని ఆయన డెడ్ బాడీ దగ్గర నుంచే పద్ధతులు మార్చేస్తాము, శవాన్ని కాల్చి బూడిద పెట్టి కట్టేస్తాము, పెట్టేస్తాము, పీస్ టవర్ పెడితే పీస్ దాని నుంచి వెళ్ళదు కదా. శాంతి స్తంభం అంట అని చెప్పి ఈ శాంతి స్తంభాలు, స్తూపాలు, సమాధులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదిగో ఇక్కడ కట్టిన వాటి నుంచి వచ్చాయి. అంటే ఆత్మ నుంచి శాంతి కిరణాలు వెళ్తాయన్న కాన్సెప్టే పోయింది అక్కడ. సో కాబట్టి ఇలా ఎవరికి వాళ్ళు ఒక్కోటి 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 చెప్పుకుంటూ పోతుంటే అసలు ఏది రైటా ఏది రాంగ్ అని ఇంత కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అన్నిటికీ చెకింగ్ పాయింట్ శివబాబాని. సో ఇప్పుడు ఒకసారి ఒరిజినల్ తీసి చదువుదాము. సో ఏ రకంగా ఏది నిజము, ఏది సత్యము, ఏది అసత్యం అని తెలుసుకోవాలి. సో 24th September 1992 మురళిది, పేజ్ నంబర్ 361, 24/9/1992, పేజ్ నంబర్ 361. సో ఇక్కడ నేను చాట్ లో డేట్ కూడా పెడుతున్నాను. సో మురళి పూర్తిగా చదువుకుందాము, ఎందుకంటే సంగమ యుగంలో ఇప్పుడు మనకి పూర్తిగా ఏది రైట్ రాంగ్ అన్నది ఇక్కడే మనకు తెలియాలి. ఇక్కడే నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అన్నది ఇక్కడే రికార్డ్ అవ్వాలి. ఎందుకంటే ద్వాపర యుగం నుంచి కూడా మళ్ళీ మన వాళ్ళ హడావిడి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా మనం రాంగ్ డైరెక్షన్స్ లోకి వెళ్లకుండా బాబా సాంగత్యంలోనే ఉండాలి, సనాతన ధర్మంలో కంటిన్యూ అవ్వాలి ద్వాపరం నుంచి కూడా. సో ఆ సనాతన ధర్మంలో కంటిన్యూ అయితే ఏమవుతుందంటే భారతదేశంలో ప్రకృతి కూడా రజో ఉన్న బాగానే ఉంటది, ప్లస్ రాజుల పరిపాలన ఉంటది, ధర్మపితలు ఎవరు ఉండరు. సో ఆ రాజులు కూడా ఎవరు ఉంటారు? ఎవరైతే ధర్మాన్ని తెలిసిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళ పరిపాలనలో ఖచ్చితంగా రాజ్యాలు సంపన్నంగా పాడి పంటలతోటి భోగభాగ్యాలతోటి ఉంటాయి. సో అక్కడ ద్వాపరంలో కూడా సుఖపడచ్చు. అలా కాకుండా మనం ఇప్పుడు గనక ఈ బ్రహ్మకుమారిల మాటలు విని విభేదించిన పార్టీలు విని అంటే బాబా మాట వినకపోతే ఖచ్చితంగా డైవర్ట్ అవుతాం. సో ఎంత స్ట్రాంగ్ రికార్డింగ్ ఇప్పుడు చెయ్యాలి అంటే ఈ మురళిలో మొత్తం బాబా అదే చెప్పారు, నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని చెప్పి. సో అందరితోటి కలిసి ఉంటాము, అందరితోటి స్నేహంగా ఉంటాము, సంయోగంతో ఉంటాము, కానీ శ్రీమతం ధర్మం మాత్రం శివబాబా చెప్పిందే వింటారు. మళ్ళీ లోక మర్యాదలని వాళ్ళు ఏమనుకుంటారో అని వీళ్ళు ఏమనుకుంటారో అని మనం ఏమైనా చెప్పినట్టు వినకపోతే రేపు వాళ్ళు ఏమైనా మనకు సమస్యలు క్రియేట్ చేస్తారేమో అని, రేపు ఏమైనా వ్యక్తిగతంగా నష్టపోతామేమని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం ఇంకా బాబా ఎక్కడం మనం ఎక్కడం. మళ్ళీ ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయి ఇంకా కూర్చుని ఆ ఎడారుల్లో ఆ ధర్మపిత్తలు చెప్తూ ఉంటే మళ్ళీ వింటూ కూర్చోవాలి. అదే ఇప్పుడే శివబాబా చెప్పేసింది వినేసాం అనుకోండి, ఇంకా అప్పుడు ఇంకా ఆ ధర్మపిత్తలు చెప్పేదన్నీ వింటూ కూర్చుని ఆ బన్నులు తింటూ ఆ ఎండలకు ఎండిపోయి ఇంత హడావిడి ఇంత సమస్యలే ఉండవు. సో ఈ మురళీల బాబా ఏమంటున్నారంటే సత్యం మరియు అసత్యం యొక్క విశేషమైన తేడా, స్నేహంలో లీనమై ఉన్న సర్వశ్రేష్ఠ ఆత్మలకు యథార్థ సత్యం యొక్క గ్రహింపునిస్తూ అవ్యక్త బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈ రోజు మనోభిరావుడైన బాబా తన పిల్లలందరి మనస్సు యొక్క ఆశ పూర్తి చేయాలని కలుసుకోవడానికి వచ్చారు. అవ్యక్త రూపంలో అయితే సదా పిల్లలందరూ మిలనం చేసుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ వ్యక్త శరీరం ద్వారా అవ్యక్త మిలనం చేసుకోవాలనే శుభ ఆశ పెట్టుకుంటారు. అందువలన బాబా కూడా అవ్యక్తం నుండి వ్యక్తంలోకి రావలసి వస్తుంది. ఈ సమయంలో దేశ విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లలందరూ మనస్సుతో మధువనంలో ఉన్నట్టు బాబ్దాదా చూశారు. సో బాబా మిలనంకి వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఎంతో మంది చూసేటప్పుడు ఆన్లైన్ లో చూస్తారు కానీ మనసు మాత్రం మధువనంలోనే ఉన్నట్టు బాబ్దాదా చూశారు. మీరు సాకార రూపంలో ఉన్నారు కానీ అనేక మంది పిల్లలు అవ్యక్త రూపంలో కలుసుకుంటున్నారు. బాబ్దాదా కూడా పిల్లలందరికీ స్నేహం యొక్క బదులు ఇస్తున్నారు. ఎక్కడ ఉన్నా కానీ స్మృతి ద్వారా బాబాకి సమీపంగా బాబా మనసులో ఉన్నారు. అందరి స్నేహం యొక్క పాట బాబ్దాదా వింటున్నారు. బాబాకి తెలుసు పిల్లలకు స్మృతి చేయడానికి బాబా తప్ప మరెవ్వరూ లేరు అని, మరియు బాబాకి కూడా పిల్లలు తప్ప మరెవ్వరూ లేరు. నేను బాబా వాడిని, బాబా నా వాడు అని సదా ఇదే స్మృతిలో ఉంటారు. ఈ స్మృతియే సహజంగా మరియు సమర్థంగా కూడా తయారు చేస్తుంది. సో సింపుల్ గా ఇప్పుడు సంకల్పం చూసారు కదా, నేను బాబా వాడిని, బాబా నా వాడని ఇదే సదా ఇదే స్మృతిలో ఉండండి. సో మురళి చదివేటప్పుడు సదా స్మృతి భావించండి,
ఆలోచించండి, అర్థం చేసుకోండి అని ఇలా ఉన్నాయి అంటే అవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నది మనకి ఇండికేషన్ అక్కడ. ఈ స్మృతియే సహజంగా మరియు సమర్థంగా కూడా తయారు చేస్తుంది. ఏ స్మృతి? బాబా నావారు, నేను బాబా వారిని అన్నదే సహజంగా మరియు సమర్థంగా కూడా తయారు చేస్తుంది. ఇటువంటి స్మృతి స్వరూప బిడ్డ సాకారంలో ఏమిటి, స్వప్నంలో కూడా అసమర్థం అవ్వదు. అసమర్థం అవ్వటం అంటే నా బాబా అనేదానికి బదులు వేరే నాది అనేది వస్తుంది. నాకు ఒకే బాబా అనుకోవడమే బాబాని కలుసుకోవటం. ఒకవేళ ఒకరికి బదులు ఇద్దరు నావారు అయితే ఏమవుతుంది? అది మిలనం మరియు ఇది జంజాటం అవుతుంది. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు బాబా బాబా అని అంటున్నారు కానీ ఎవరినో ఒకరిని ఆధారం తీసుకుంటున్నారు. సో అప్పుడు అది ఏమవుతుంది? బాబాతోటి మిలనం అవుతుంది, వేరే వాళ్ళతోటి జంజాటం అవుతుంది. అసలు సాధారణంగా వీళ్ళందరూ పెట్టుకుని ఏం చేస్తున్నారంటే నిజంగానే జంజాటాల్లోకి వచ్చేస్తున్నారు. అందుకే సేవలకు వెళ్ళినప్పుడు చూస్తాం కదా, ఎక్కువ మటుకు ఎక్కువ కాలం కంటిన్యూ కాలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పాం కదా, కర్మ ఫిలాసఫీ చెప్పేటప్పుడు మన ఎదురుగా ఒక పుణ్యం వస్తే ఆ పుణ్యాన్నే సమాప్తి చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు ఇలా జ్ఞానం చెప్తూ ఉంటే జ్ఞానం కాదని తిరస్కరించేసి బాబాని తిరస్కరిస్తుంటారు, చెప్పేవాళ్ళని తిరస్కరించేస్తారు. లేదా సేవలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, ట్రైన్ టికెట్లు, బుక్స్, ట్రైన్ దిగాక కూలీలు, ఆ తర్వాత ఇట్లా ప్రతిదీ వెహికల్స్ అన్ని కంఫర్ట్ గా ఉండాలి, వీళ్ళు కష్టపడొద్దు అని చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ ఎక్కడా తృప్తి ఉండదు. సో దానికి కారణం ఏంటంటే బాబాని పక్కన జరిపేసేయడం. బాబాని పక్కన జరిపేసి వ్యక్తులని చూసేసరికి ఏమైపోతుందంటే ఆ జంజాటం వచ్చేసినప్పుడు నేను గమనిస్తుంటా కదా, వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసి మేము రామక్క అని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుందంటే బాబాని పక్కన జరిపేస్తుంది. నిజంగా అక్కడ చెప్పాలంటే ఏమి ఉండదు అసలు. అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పుడు ఈ రోజు బాబా కూడా ఏంటంటే అన్ని మనకు సౌకర్యంగా ఉండేటట్టు పెట్టాడు, కానీ ఆయన చెప్పేది నచ్చటం లేదు. సేవల్లో కూడా ఎన్నో చేస్తున్నాం, కంఫర్ట్ కూడా మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం కంఫర్ట్ కోసం, అయినా అక్కడ నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? బాబాని పక్కన జరిపేస్తారు కాబట్టి. ఎప్పుడైతే బాబాని పక్కన జరిపేస్తారో జంజాటంలోకి వచ్చేస్తారు. ఆ తర్వాత సేవ అవకాశాలు కూడా వదులుకుంటారు, ఆ తర్వాత సాంగత్యాన్ని వదులుకుంటారు, ఆ తర్వాత ఒంటరిగా అయిపోయి ఇంకా మిగిలేది ఏంటంటే జంజాటాలు. ఇంకా ఒక స్టేజ్ లో అసలు ఎందుకు పెట్టుకున్నామా ఇలాంటి సేవలన్న ఫీలింగ్ లోకి కూడా వెళ్ళిపోయి కొంతమంది ఆగిపోతారు. ఆగిపోయి ఏం చేస్తారంటే బాబా మనసా సేవ చేసుకోమన్నాడని అది పట్టుకొని కూర్చుంటారు. సో ఆ స్థూల సేవలు ఏవైపోతుంటారంటే విసుగెత్తిపోతూ ఉంటారు ఇంకా. ఎందుకంటే ఇంకా ఒక్కొక్కరంతా ఇంకా బాబా చెప్తాడు కదా డ్రామా అని చెప్పి, ఇంకంతా ఆర్టిస్టులే అనమాట. బయటికి మాత్రం బాగానే ఉంటాయి, ఫోటోలు చూస్తే మాత్రం అబ్బాయి ఏం సేవలు చేశారని ఉంటుంది, లోపల చూస్తే ఉన్న కథలన్నీ ఉంటాయి. ఎందుకు? బాబాని పక్కన జరిపేస్తారు కాబట్టి నిలదొక్కుకోలేకపోతారు. సో బాబా సహాయం చేసినా గాని ఎంత కంఫర్ట్ లోకి తీసుకొచ్చి మాలాంటి వాళ్ళు ముందుకొచ్చి ప్రతి విషయంలో జ్ఞానంలో గాని శక్తిలో గాని ఏ సమయానికి ఏం చెయ్యాలి, ఎక్కడ తిండి విషయం అంటే స్టార్టింగ్ ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి రూమ్ బుకింగ్ ఇట్లా అన్ని కంఫర్ట్స్ పెట్టేసినా గానీ తీసుకోలేకపోతారు. ఒకే రీజన్ బాబాని పక్కన జరిపారు. సో అక్కడ జంజాటాలు స్టార్ట్ అయిపోతాయి. అంటే ఎంత కంఫర్ట్ ఉన్నా జంజాటం స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు బాబా అయితే నా వారే కానీ వేరే ఒకరిని లేదా ఇద్దరిని కూడా నా వారిగా చేసుకోవాల్సి వస్తుందని. వేరే ఎవ్వరు లేరు అని అంటున్నారు కానీ కేవలం ఒక ఆధారం కావాలి అంటున్నారు. కానీ ప్రతిజ్ఞ ఏమిటి? ఒక బాబా తప్ప మరెవ్వరూ లేరు అనా, లేదా ఒక బాబా మరియు ఇంకొకరు అని అన్నారా? సో ఇక్కడ ఏం చేస్తున్నారు? బాబాని తోడు పెట్టేసుకుంటున్నారు, ఇంకొకరిని తోడు పెట్టేసుకుంటున్నారు. సో ఒక స్టేజ్ లో బాబాని పక్కన జరిపేస్తున్నారు, బాబా సేవదారులను కూడా పక్కన జరిపేసి ఫైనల్ గా ఒంటరిగా మిగిలిపోతున్నారు. అంటే ఎక్కడ మార్గంలో క్లారిటీ కనిపించట్లేదు. సో ఆయన అదే అంటున్నాడు, కేవలం ఒక ఆధారం కావాలంటున్నారు కానీ ప్రతిజ్ఞ ఏమిటి? ఒక బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్నా, లేదా ఒక బాబా మరియు ఇంకొకరు అని అన్నారా? ఆ ఒక్కరిలో అనేకం ఉంటారు, అప్పుడు గొడవ అయిపోతుంది. సో బాబాని పక్కన జరుపుతారు కానీ నేను బాబా చెప్పినట్టే వింటున్నారు, బాబా కోసమే చేస్తున్నా అంటారు కానీ వ్యక్తుల్ని చూసేస్తూ ఉంటారు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు చూస్తుంటారు, ప్రతి చిన్న విషయాన్ని తప్పు పట్టేస్తూ ఉంటారు. మన వెంట ఉండి మనకే వెన్నుపోట్లు వేసేస్తూ ఉంటారు, మన గురించే చెడు ప్రచారాలు చేసేస్తుంటారు, మళ్ళీ ఎదురుగా మాత్రం అందరు నవ్వుకుంటూనే ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్కడో చోట ఏమవుతుందంటే సత్యమైన యజ్ఞానికి దూరం అయిపోతారు. ఆ దూరం అయిపోయి ఇక్కడ ఏమైపోతుందంటే బాబా చెప్పినట్టు ఆ ఒక్కరిలో అనేకం ఉంటారు, అప్పుడు గొడవ అయిపోతుంది. సో చెప్పడానికి నాకు ఒక్క బాబానే అని అంటారు కానీ అనేకులు ఉంటారు. అంటే మైండ్ లో ఎంతో వ్యర్థం నడుస్తూ ఉంటది. ఆ వ్యర్థం నడిచినప్పుడు ఏమైపోతుంది అంటే
ఏదో ఒక కారణంతో వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు. సో 10 ఏళ్ల నుంచి సేవలు చేస్తున్నాం, చూసాం కదా! ఎక్కడెక్కడైతే బాబాని వచ్చేటప్పుడు ఉత్సాహంతో వస్తారు. వచ్చి ఒక స్టేజ్‌లో ఏం చేసేస్తారంటే బాబాని పక్కన జరిపేస్తారు. ఆ ఒక్కరిలోనే అనేకులు ఉంటారంటే ఇంకా అనేకులకి కనెక్ట్ అయిపోతారు వ్యర్థంతోటి. ఇంకా ఆ తర్వాత ఆగిపోతారు. వాళ్ళే ఇంకా మనం ఇంకా సేవలకు రావద్దని మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆళ్ళే ఫోన్‌లు చేసి వెళ్ళిపోతారు ఇక. ఎందుకు వ్యర్థం ఎక్కువైపోయింది, జంజాటం ఎక్కువైపోయింది కాబట్టి. సో, ఆ ఒక్కరిలో అనేకం ఉంటారు. అప్పుడు గొడవ అయిపోతుంది. ఈ పాత ప్రపంచంలో కూడా కొన్ని ఆట బొమ్మలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే బయటకి ఒకటిగానే కనిపిస్తుంది కానీ లోపల ఇంకొకటి ఉంటుంది. దానిలో మరొకటి ఉంటుంది. ఒకదానిని తెరిస్తే రెండవది వస్తుంది. ఆ రెండవ దానిని తెరిస్తే మూడవది వస్తుంది. ఇది కూడా అటువంటి ఆట బొమ్మే. ఒకటిగానే కనిపిస్తుంది కానీ లోపల చాలా ఉంటాయి. ఈ జంజాటంలోకి వెళ్ళిపోతే ఇక మిలనం ఎలా జరుపుకోగలరు? జంజాటంలోనే ఉండిపోతారా? లేక మిలనం చేసుకుంటారా? సో, బొమ్మలు చూపిస్తారు కదా! ఒక దాంట్లో ఒకటి ఉన్నట్టు చూపిచ్చి, ఆ రకంగా బయటికి వీళ్ళు ఒకటే కనిపిస్తారు గానీ, లోపల ఎంతో నడుస్తూ ఉంటది. సో, అప్పుడు ఏం మిలనం జరుపుకుంటారు? జంజాటమే గదా! అంటున్నారు. సో, ఎప్పుడు చూసినా జంజాటాల్లో పడిపోయి చాలా మటుకేంటంటే సేవల్లో కంటిన్యూ కారు. కంటిన్యూ కాకుండా ఆగిపోయి, ఒక మనసా సేవకు పరిమితం అయిపోయి ఉంటుంటారు. సో, దానివల్ల ఏమైపోతది? వాచ మరియు కర్మణా సేవ మార్కులు ఏవైతే పడాలో అవి పడవు. సో, అందుకే బాబా అంటాడు మెజారిటీ మనసా సేవ అని చెప్పి చేసేస్తుంటారు. వాచా గూడా చేస్తారు. ఈ కర్మన దగ్గరకొచ్చేసరికి సమస్యలొస్తాయి. ఆ స్నేహము, సంయోగం అన్నది అక్కడ కనిపిచ్చదు. వ్యక్తుల స్వభావ సంస్కారాల్లోకెళ్ళిపోతుంటారు. సో, దానివల్ల ఏమైతదంటే ఏళ్ల తరబడి ఆ సేవలనేది ఎవరో కొద్దిమందే కంటిన్యూ చేయగలుగుతుంటారు గానీ, మిగిలినోళ్ళు మాత్రం చాలా మటుకు డ్రాప్ అయిపోతారు. సో, ఆఖరిదాకా నిలబడలేకపోతారు. ఒకవేళ చేస్తున్నా గానీ, ఈ జంజాటాల్లో ఉండి చేసుకుంటూ ఎళ్ళిపోతారు. అతీంద్రియ సుఖము, ఆ యజ్ఞము, ఆ జీవిత భాగస్వామి వీళ్ళంతా నా పరివారము అన్న భావన అక్కడ మిస్ అయిపోతది. సో, బాబా ప్రత్యక్షత అంటే అసలక్కడ అబ్బా! ఈరోజు బాబా మన చేతి సేవ చేయించాడన్న ఆ బాబా ప్రత్యక్షత యొక్క ఫీలింగ్ గూడా కనిపిచ్చదక్కడ. ఏదో సేవలు చేశాం గదా! అన్నట్టు అదేదో పెద్ద బరువు కింద తీసేసుకొని ఎళ్ళిపోతూ ఉంటారు. సో, అందుకే ఇక్కడ బాబా ఈ జంజాటంలోకి వెళ్ళిపోతే ఇక మిలనం ఎలా జరుపుకోగలరు? జంజాటంలోనే ఉండిపోతారా? లేక మిలనం చేసుకుంటారా? కేవలం రెండే అనుకోండి. సంకల్పంలోనైనా ఒక బాబా తప్ప మరే ఆత్మనైనా లేదా ప్రకృతి సాధనాన్నైనా నా తోడు అని స్వీకరిస్తే స్వతः సిద్ధమైన ఈశ్వరీయ యంత్రం చాలా వేగంగా పనిచేస్తుంది. ఏ సెకండ్‌లో ఇతరులను తోడుగా చేసుకున్నారో, ఆ సెకనులోనే మనస్సు, బుద్ధి బాబా నుండి వేరు అయిపోతాయి. సత్య బాబా నుండి వేరు అయిపోయిన కారణంగా బుద్ధి అసత్యాన్ని సత్యంగా, తప్పుని ఒప్పుగా అంగీకరించడం మొదలుపెడుతుంది. వ్యతిరేక నిర్ణయం ఇవ్వడం ప్రారంభిస్తుంది. సో, ఈ పాయింట్‌లన్నీ అండర్‌లైన్ చేసుకొని క్లాస్ అయిపోయాక ఇంక తీసుకొని చదవండి. మీరు ఎక్కడ తప్పు చేశారో మీకు అర్థమవుతది. ఎందుకంటే ఇప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. చెప్పాను గదా! ప్రత్యక్ష ఫలం కింద ఈరోజు మీరు చేసే పురుషార్థాన్ని బట్టి బ్రహ్మబాబా సూర్యవంశంలోకి రావాలి. వచ్చే కల్పంలో ఇప్పుడు ఈ దేహ జ్ఞానం వల్ల ఏదైతే రాంగ్ రికార్డింగ్ జరిగి కొంత డిస్టర్బ్ అయిందో మీ ఫ్యామిలీ లైఫ్ కానీ, మనసు గాని, చదువు పూర్తిగా చదువుకోకపోవడం ఇదంతా ఇప్పుడు సరిదిద్దేసుకోవచ్చు. సో, కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. సంకల్పంలోనైనా ఒక్క బాబా తప్ప మరే ఆత్మనైనా లేదా ప్రకృతి సాధనాన్నైనా నా తోడు అని స్వీకరిస్తే, ఎప్పుడంటే బాబాని కాదని చెప్పి వ్యక్తుల మీద ఆధారపడిపోతే, ఈరోజు వ్యక్తులుగా మనం ఒకరి పట్ల ఒకరిగా స్నేహంగా ఉండాలి. ఒకరికొకరు సంయోగం ఇచ్చుకోవాలి. అంతవరకే తప్పితే ఆధారపడొద్దంటున్నాడు. సంయోగం ఇచ్చుకోవడం వేరు, ఆధారపడడం వేరు. సో, ఆధారపడినప్పుడు ఇందాక నేనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఈ సేవలకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే బాబాని పక్కన జరిపేస్తారు. ఆ జరిపేసరికి ఏమైపోతదంటే జంజాటంలోకెళ్ళిపోయి ఇంక రామని తేల్చేసుకుంటారు. సో, అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఏదన్నా సాధనాన్నైనా తోడు అని స్వీకరిస్తే స్వతः సిద్ధమైన ఈశ్వరీయ యంత్రాంగం ఈ పదం కొన్ని చోట్ల వస్తది. ఈశ్వరీయ యంత్రాంగం అంటే యాక్చువల్‌గా కర్మల గుహ్యగతి. బాబా చట్టాలు ఏ రకంగా పనిచేస్తాయంటే ఎప్పుడైతే నేను పక్కన జరుపుతామో అది చాలా వేగంగా పనిచేస్తుంది. ఏ సెకండ్‌లో ఇతరులను తోడుగా చేసుకున్నారో, ఆ సెకండ్‌లోనే మనసు, బుద్ధి బాబా నుండి వేరు అయిపోతాయి అంటున్నారు.
ఆయనను పక్కన జరపడం ఏమైపోతుందంటే యంత్రాంగం వేగంగా పనిచేస్తుంది అంటున్నాడు. అంటే ఆయన జరిపేశారు, వ్యక్తుల్ని చూసేశారు. చూసేగానే ఆ మెషినరీ, ఈశ్వరీయ యంత్రాంగం ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందంటే వెంటనే మనస్సు, బుద్ధి ఈ రెండు వేరైపోతాయి బాబా నుంచి అంటున్నారు. సో మనస్సు, బుద్ధి రెండు బాబా స్మృతిలో ఉంటే సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా గుర్తించగలుగుతారు. సో ఇప్పుడు ఏం జరిగింది, బాబాని పక్కన జరిపేసినప్పుడు ఆ బుద్ధి మనసు వేరైపోయేసరికి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, అసత్యాన్ని సత్యంగా, తప్పుని ఒప్పుగా అంగీకరించడం మొదలు పెడుతుంది, వ్యతిరేక నిర్ణయం ఇవ్వడం ప్రారంభిస్తుంది. సో ఇది అందరూ మనుషుల్ని దూరం చేసుకుంటే, ఒకవేళ బ్రహ్మకుమారిల ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ అక్కడ ఏమైంది, మురళి రుజువులు చూపించినా ఎవరు నమ్మలేదు. అది ఎట్లా వీలవుతుంది అంటారు. మన డ్రామా జ్ఞానం ఎగ్జాంపుల్, ఎందుకు డ్రామా జ్ఞానం రుజువులు చూపించినా ఎవరు ఎందుకు నమ్మలేదు అని అంటే, అక్కడ బాబా నుంచి వేరైపోయారు, వ్యక్తుల్ని ఆధారంగా తీసుకున్నారు. సో ఆ వ్యక్తుల్ని ఆధారంగా తీసుకోగానే ఏమని చెప్తున్నాడు బాబా, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఈశ్వరీయ యంత్రాంగం. ఆ ఈశ్వరీయ యంత్రాంగం అంటే ఏంటంటే ఆ రచనే ఆ రకంగా, చట్టం ఆ రకంగా పనిచేస్తుంది. వెంటనే బుద్ధి, మనసు బుద్ధి వేరైపోతాయి. వేరైపోయి మనసు ఏం చెప్తుంది, బుద్ధి ఏం చెప్తుంది, అసత్యాన్ని సత్యంగా, తప్పుని ఒప్పుగా అంగీకరించడం మొదలు పెడతారు. వచ్చినప్పుడు వ్యతిరేక నిర్ణయం ఇవ్వడం ప్రారంభిస్తుంది బుద్ధి. సో అప్పుడు ఏం చేశారు, అందరూ దేహ నియమాల్ని నమ్మేశారు. సో అందుకే ఎవరు చెక్ చేసుకోలేకపోయారు, అక్కడ బాబాకి దూరం అయిపోయాము, ఆయన పక్కన జరిపామన్న విషయం ఎవరు గుర్తించలేకపోయారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది, ఆ తర్వాత మాలాంటి వాళ్ళు వచ్చి రుజువులు చూపించినా నమ్మలేదు. సరే మాలాంటి వాళ్ళు సేవల కన్నా తీసుకెళ్లి పుణ్యం సంపాదిస్తారు, కొంచెం అన్న బాబా పుణ్యం కూడా అందరికీ సంపాదించే ఆశ, అవి పెట్టాము, అవి పెడితే అందరూ ఎంతో మంది ఏదో ఒక కారణం చేత యజ్ఞానికి దూరం అయిపోయారు. సో ఏం జరిగింది ఇక్కడ అనంటే, బాబాని పక్కన జరిపేశారు. ఆ జరిపేసినప్పుడు ఏమవుతుందంటే బుద్ధి వ్యతిరేక నిర్ణయం ఇవ్వటం ప్రారంభిస్తుంది. తర్వాత ఎవరు ఎంతగా ఇది సత్యం కాదు అని చెప్పినా కానీ వారు యథార్థాన్ని, సత్యాన్ని కూడా అసత్యం యొక్క శక్తి ద్వారా చెప్పేవారిని కూడా తప్పుగా రుజువు చేస్తారు. సో ఎంత సత్యం, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఇది సత్యము, డ్రామాలో పాత్రని మార్చవచ్చు అని ఎంత రుజువులతో చెప్పి చూపించినా కానీ యథార్థాన్ని, సత్యాన్ని కూడా అసత్యం యొక్క శక్తి ద్వారా చెప్పేవారిని కూడా తప్పుగా రుజువు చేశారు. డ్రామానుసారం ఇప్పుడు అసత్య రాజ్యం నడుస్తుంది మరియు అసత్య రాజ్యానికి అధికారి ప్రెసిడెంట్ రావణుడు అని గుర్తు పెట్టుకోండి. అంటే రావణాసుడి ప్రభావంలోకి వచ్చేసారు. అంటే రావణాసుడి వ్యక్తి లేదు, వ్యక్తుల ప్రభావంలోకి వచ్చేసారు. సో ఇప్పుడు బాబా చెప్పేటప్పుడు మీరు బ్రహ్మకుమారిల ప్రభావంలోకి వచ్చేసారని చెప్పడు కదా. సో రావణాసురుడు అంటాడు, మాయ అంటాడు. సో అప్పుడు ఏం చేశారు, అందరూ బ్రహ్మకుమారిలు చెప్పిన దేహ జ్ఞానాన్ని నమ్మేశారు. ఎందుకంటే బాబాని పక్కన జరిపేశారు. జరిపేసినప్పుడు ఏమైంది, బుద్ధి ఏదైతే సరి అయిన నిర్ణయాన్ని ఇవ్వాలో ఆ బుద్ధి సరి అయిన నిర్ణయాన్ని ఇవ్వకపోవడం వల్ల అసత్యాన్ని సత్యంగా, తప్పుని ఒప్పుగా అంగీకరించి వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ రకంగా అబద్ధాలు, అసత్యాన్నంతా నమ్మేశారు. కాబట్టి ఏం గుర్తుపెట్టుకోమంటున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం అసత్య రాజ్యం నడుస్తోంది. మరి ఇటువంటి రాజ్యంలో ఎవరు మనకు సత్యాన్ని తెలియజేయాలంటే ఒక్క శివబాబానే తెలియజేయాలి. సో అందుకని ఏం చేయాలి, నేను చెప్పేది వినడం కాదు, పుస్తకాలు తీసి చదవాలి. పుస్తకాలు తీసి చదివి నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి బాబాకి కనెక్ట్ అవ్వండి. సంకల్పం ద్వారా కనెక్ట్ అయి మురళీలు తీసి చదవండి. ఇది ఆత్మజ్ఞానం అన్న ఉద్దేశంతో చదవండి, దేహ జ్ఞానం కాదు. దీని కరెక్ట్ అర్థం ఏంటా అన్నది మీ బుద్ధికే టచ్ అవుతుంది. బాబా తోటి మాట్లాడడం అంటే ఆయన సంకల్పాలని, సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అని ఏదైతే అంటున్నారో ఆ భాషలో ఆత్మిక సంభాషణ చేసే అలవాటు ఇప్పటి నుంచే ఉండాలి. తర్వాత మాకు ఫోన్లు చేసేటప్పుడు మేము గమనిస్తూ ఉంటాం కదా, గ్యాప్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మేము అప్పటికి చెప్తుంటాం, కొంచెం సేపు పాజ్, కొంత గ్యాప్ ఇవ్వండి అన్నా కానీ
అసలు ఇంకా వంటి మీద సోయి ఉండదనమాట. అలా మాట్లాడేస్తుంటారు. సో మేము అదే అంటాం. ఈరోజు మేము ఒక పక్కన కాషన్ పాజ్ అంటున్నా కానీ, ఆగండి అన్నా గాని గ్యాపులు లేకుండా మాట్లాడుతుంటే, నేను చెప్పదలుచుకుంది చెప్పగలుగుతానా? మీరు వినగలుగుతారా? సో ఒక స్థూలమైన సంభాషణలోనే, కన్వర్జేషన్‌లోనే ఇంత డిఫెక్ట్ ఉంటే, మీరు బాబాతోటి మాట్లాడేటప్పుడు ఆయనకి మాట్లాడే అవకాశం ఇస్తారా? గ్యాప్ ఇస్తారా అసలు మీరు? ఎందుకంటే ఈరోజు వాక్కు ద్వారా మాటలొస్తున్నాయంటే ఖచ్చితంగా లోపల సంకల్పాలు చేశాకే మాట్లాడుతున్నాం. అంటే లోపల ప్రాసెసింగ్ నడుస్తోంది. సో స్థూలంగానే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే వెనకాల ప్రాసెసింగ్‌లో ఇంకెన్ని ఆలోచనలు చేస్తుండొచ్చు. సో అందుకే బాబా మురళిలో ఈరోజు ఆయన చెప్పేది వినాలి అనంటే సైలెన్స్ శక్తిలోకెళ్ళండి, సంకల్పాల తీవ్రత తగ్గించండి అంటున్నారు. సో మాట్లాడేటప్పుడే స్థూలంగా ఈ రకంగా గ్యాపులు ఇవ్వకుండా మాట్లాడుతూ పోయి, ఒక పక్కన మేము కాషన్ ఇస్తూ ఉన్నాం. ఆగండి, స్పీడ్ తగ్గించండి. సంకల్పాల స్పీడ్ తగ్గించండి. ఇప్పటి నుంచే ఈ రకంగా అలవాటు చేసుకోండి అంటే కూడా హుహు. సో ఈరోజు మేము చెప్పేది చెప్తాం. ఆ తర్వాత మేము సైలెంట్ అయిపోతాం గానీ నష్టపోయేదెవరు? రేపు ఇదే అలవాటు మీకు బాబాతోటి కూడా వస్తది. సో అలవాటు బాబాతోటి వచ్చినప్పుడు ఏమైతది? ఇదే స్పీడ్‌లో ఆయనకి చెప్పేది చెప్పేస్తూ ఉంటారు గానీ ఆయన చెప్పేది వినలేకపోతారు. సో అందుకే మాట్లాడడం తక్కువ, వినడం ఎక్కువుండాలి. సో మనం మాట్లాడితే ఏమైతదంటే మనకు తెలిసిందే మాట్లాడతాం. వినడం అలవాటు చేసుకుంటే కొత్త పాయింట్లు తెలుస్తాయి. సో బాబాతోటి మాట్లాడేటప్పుడు మనం తక్కువ మాట్లాడాలి, ఆయనకు అవకాశం ఎక్కువగా. మనం మాట్లాడితే మనకు తెలిసిందే మాట్లాడతాం. బాబా మాట్లాడితే మనకి ఏది అవసరమో అది మాట్లాడతారు. అది కావాలి మనకి. అంతే తప్పితే మనమే రివర్స్‌లో కూర్చొని అన్ని చెప్పేసి బాబా మురళిలో అంటాడు చూసారా? జ్ఞానసాగరుడికే జ్ఞానాన్ని చెప్తారని. సో ఆయనతో మాట్లాడడం అంటే ఆయనకు జ్ఞానం చెప్పడం కాదు. ఆయన నుంచి మనం వినాలి. లేదా భక్తి అలవాటు. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పు. నువ్వు వీళ్ళకి ఇది చెయ్యి అని ఏదైతే భక్తుల నుంచి ఆర్డర్‌లేసుకుంటూ వస్తున్నామో మనం ఆ ఆర్డర్‌లేస్తే ఆయనేం వినడు. చట్టం ప్రకారమే పోతాడాయన. ఆయనంటూ ఒక చట్టాన్ని, ఒక మర్యాదల్ని, కోడ్ ఆఫ్ కాండక్ట్‌ని పెట్టినప్పుడు అది కాదు అని చెప్పి దానికి వ్యతిరేకంగా మనం ఆర్డర్‌లేసినంత మాత్రాన ఆయన ఏం చేస్తూ పోడు. మన అజ్ఞానం కొద్దీ మనం ఆర్డర్‌లేస్తూ పోతూ ఉంటాం. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, అసత్య రాజ్యానికి అధికారి ప్రెసిడెంట్ రావణుడు అనేది గుర్తుపెట్టుకోండి. అతనికి ఎన్నో తలలు అంటే అసత్యం యొక్క శక్తి అంత గొప్పది అని అర్థము. సో రావణాసురుడికి అన్ని తలలు చూపించారంటే దాని అర్థం బాబా ఏం చెప్తున్నారంటే అసత్యం యొక్క శక్తి అంత గొప్పది. 10 తలలు చూపించారంటే అంత హెడ్ స్ట్రాంగ్ అన్నమాట. అంటే అసత్యం యొక్క పవర్ ఆ రకంగా ఉంది. రావణుడి యొక్క మంత్రి, మహామంత్రి కూడా చాలా గొప్పవారు. ఆయన న్యాయమూర్తి మరియు న్యాయవాదులు కూడా చాలా తెలివైన వారు. అందువలన వ్యతిరేక నిర్ణయం యొక్క పాయింట్స్ చాలా వెరైటీగా మరియు బయటికి చాలా మధురమైన రూపంలో ఉంటాయి. అందువలన సత్యాన్ని అసత్యంగా రుజువు చేయటంలో చాలా తెలివైన వారిగా ఉంటారు. సో మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నామో, బాబా కన్యలు కావాలి, ఇంట్లో అన్నయ్య జోబులో నుంచి డబ్బులు తెచ్చేసేయండి, వినాశనం అయిపోతది, తెచ్చి ఆస్తులేసేయండి. సో ఇవన్నీ అందరూ నమ్మేశారు. నమ్మేసి ఎప్పుడైతే ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ చూసాను బ్రహ్మకుమారిస్‌ది. సో దాదీలు ముగ్గురిని పట్టుకొని త్రిమూర్తి దాదీలు అని సంబోధిస్తున్నారు. సో త్రిమూర్తి దాదీలు ఏదైతే చెప్పారో అదే ఫాలో అవుతూ వచ్చేసారు. సో అప్పుడప్పుడంతా అనౌన్స్‌మెంట్లు ఇస్తూ పోయారు. ఇంక వినాశనం జరిగిపోతది అనంటే ఇంకా వాళ్ళు చెప్పే అసత్యాన్ని నమ్ముతూ పోయారు. వాళ్ళు ముగ్గురు పోయిన తర్వాత ఎంతో మంది డిసప్పాయింట్ అయ్యారు తెలుసా? ఏంటి ఇంకా వినాశనం అవ్వట్లేదు, వాళ్ళని నమ్ముకున్న ఆస్తులు ఏసేసాం. ఇంకా ఏం అవ్వట్లేదు అని చెప్పి. సో వాళ్ళు పోతే వినాశనం జరుగుతది అనంటే ఏ వినాశనమో? అసత్య రాజ్యం యొక్క వినాశనం జరుగుతది. ఎందుకు అనంటే నేను సాకారం మురళి స్టార్టింగ్‌లో ఎందుకంటే అసలు ఏం చెప్పారు అన్నది కోర్సు, రివైజ్డ్ కోర్సు అని అన్నారు కాబట్టి అసలు కోర్సులో ఏం చెప్పారన్నది ఒక 1 ఇయర్ నడిపా. తర్వాత నుంచి రివైజ్డ్ కోర్స్‌లోకొచ్చాం. ఆ సాకారం మురళి నడిపే రోజుల్లో ఏం చేశారంటే ఒక హంగామా లాగా స్టార్ట్ అయిపోయింది. ఏమంటే సత్యం బయటకొచ్చేసరికి మాయ ప్రపంచం కదిలింది. కదిలినప్పుడు ఏం చేశారంటే ఈ మురళి అందరూ వినడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు బ్రహ్మకుమారిలు ఏమని ప్రచారం చేశారంటే ఆ రోజుల్లో మేము వెళ్లి మంజులక్కయ్య గురించి జానకి దాదికి అప్పుడు 2013
రావడం 2013లో వచ్చాను. 18లో ఛానల్ పెట్టారు. సో 18లో జానకి దాది అక్కడ సంస్థ హెడ్. సో బ్రహ్మకుమారిలు ఏమని ప్రచారం చేశారంటే ఆ రోజుల్లో ఇట్లా మేము వెళ్ళి మంజులక్కయ్య గురించి జానకి దాది దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. సో జానకి దాది చెప్పారంట, బాబానే చెప్పారు. అంతిమంలో ఎంతో మంది వచ్చి ఎన్నో అంటే వేరు జ్ఞానాలు, అసత్య జ్ఞానాన్ని చెప్తారు. సో అవన్నీ పట్టించుకోవద్దు, వినొద్దు. మౌంట్ అబు నుంచి ఏదైతే వస్తుందో అదే వినమని చెప్పారని జానకి దాది చెప్పానని చెప్పి ప్రచారం చేశారు. సో ఇటు నుంచి వీళ్ళు చేశారు, వైజాగ్ నుంచి శివలీలక్కయ్య చేశారు. మొత్తం బ్రహ్మకుమారిలంతా ప్రచారం చేసి తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేశారు నేను జ్ఞానం చెప్తున్నాన్న విషయం. యాక్చువల్ గా నేను నాకు తెలిసిన వాళ్ళకి ఒక స్టార్టింగ్ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఒక 16 మందికి ఏమో పంపించారు. నా వ్యక్తిగత, నేను ఆ పల్లెల్లో తిరిగేటప్పుడు రోజు వెళ్ళలేను కాబట్టి. సో బ్రహ్మకుమారిలు ఇచ్చిన ప్రచారంతో ఏమైపోయిందంటే 16 నుంచి ఏకంగా 5-6 వేలకు వెళ్ళిపోయింది. సో నాకు ఫోన్ చేసి చెప్పి కొంత నేను అదే అన్నా, ఇట్లా జానకి దాది కంప్లైంట్ ఇచ్చారంటే మీరు మౌంట్ అబుకి రావాల్సి ఉంటదంట అని చెప్తే నేనన్నా వస్తానంటాను. ఎందుకంటే నేను జానకి దాదిని అడగాల్సి ఉంది. అసలు మరి ఏ పద్ధతిలో ఈ జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చారు మీరు అని. సో వాళ్ళతోటి డైరెక్ట్ గా మాట్లాడితేనే కదా తెలిసేది. చెప్పి అప్పుడు మార్పిచ్చొచ్చు. ఎందుకంటే రుజువులతో సహా చూపిస్తాను ఆయన అక్కడ ఏం చెప్పారని. తీరా చూస్తే వాళ్ళు పిలవలేదు, నేను వెళ్ళలేదు. ఎందుకు జానకి దాదికి కూడా తెలుసు ఏ జ్ఞానం ఏందో అని తెలిసి చెప్పి. ఈ రోజు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మురళి రెఫరెన్స్‌లు పెట్టే మాట్లాడతాం. సో కాబట్టి ఎవరొచ్చి నన్ను కన్ఫ్రంట్ చెయ్యరు. నువ్వెందుకు చెప్తున్నావు ఏంటా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు జ్ఞానం ఏంటా అని చెప్పి. సో ఈ రోజు దాదీలు వీళ్ళు పోతే వినాశనం స్టార్ట్ అవుతదంటే, ఈ రోజు వాళ్ళు ముగ్గురు పోగానే ఉన్న జ్ఞానం అంతా బయటకొచ్చేసింది. ఆ రోజు జానకి దాది స్ట్రెంత్ మీద ఏదైతే ఈ జ్ఞానం బయటికి రాకుండా ఆపారో ఎంతో మంది ఛానల్ చూడడం మానేశారు. ఏమంటే ఇది వేరే మార్గం అంట. వాళ్ళంతా వంకర పార్టీలంట అని చెప్పి ప్రచారం చేసినప్పుడు చాలా మంది వాళ్ళ ఫాలోవర్స్ వినడం ఆపేశారు. సో మళ్ళీ కొంచెం హాల్ట్ పడింది జ్ఞానానికి. సో ఎప్పుడైతే త్రిమూర్తి దాదీలు ముగ్గురు పోయారో ఆ కరోనా టైంలో ఏ రేంజ్ లో జ్ఞానం బయటకు వచ్చేసిందంటే ఆ రేంజ్ లో అసలు మాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంతమంది జ్ఞాన నేత్రం ఓపెన్ అవుతుందని. సో వాళ్ళు పోతే వినాశనం స్టార్ట్ అవుతుందా అంటే స్టార్ట్ అయిపోయింది. అజ్ఞానం యొక్క వినాశనం స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు జ్ఞానం ఇంకా ఈ రేంజ్ లో బయటకు వస్తుంటే ఈ రోజు ఆపేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆ రోజు జానకి దాది స్ట్రెంగ్త్ మీద ఆపారు. ఏమంటే జానకి దాది వినొద్దన్నారు, జానకి దాదికి ఆల్రెడీ మేము కంప్లైంట్ చేశాము, ఇవన్నీ చెప్పేసరికి ఫాలోవర్స్ నమ్మారు. ఈ రోజు త్రిమూర్తి దాదులు ముగ్గురు లేరు. సో ఏం జరిగింది, వాళ్ళు పోతే జ్ఞానం బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి స్ట్రెంగ్త్ మీద నడపాలో కూడా తెలియట్లేదు. సో కాబట్టి ఇక్కడ అందుకే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ జ్ఞానం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మేము ఏవైతే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామో, ఇప్పుడు ఇదైతే తెలుగు కానీ హిందీ ఇంగ్లీష్ కూడా ఏవైతే కండక్ట్ చేస్తూ చూస్తున్నామో ఆ కొత్త కొత్త వాళ్ళు ఎంత ఫాస్ట్ గా జ్ఞానాన్ని క్యాచ్ చేస్తున్నారంటే అసలు, అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్నేళ్ల నుంచి ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి చెప్తున్నాను కాబట్టి నాకైతే ఆశ్చర్యపోయే విషయమే. మొన్న మన ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అక్క కూడా స్పీచ్ ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు 16 లక్షల మందే వచ్చారు జ్ఞానంలో, అంటే వాళ్ళ అనాలిసిస్ ప్రకారం. అంటే 33 కోట్లు రాలేదు ఇంకా. సో ఎలా వస్తారు, సెంట్రల్ టచ్ చేయకుండా బ్రహ్మకుమారులను టచ్ చేయకుండా వచ్చేస్తారు. సో ఆల్రెడీ వాళ్ళని టచ్ చేయకుండా వచ్చారు కాబట్టి ఈ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా చెప్పారన్న ప్రశ్న రావట్లేదు, మాకు చెప్పడం ఈజీ అయిపోయింది. ఇదిగో ఇది అసలు జ్ఞానము, ఇదిగో ఇది ఆత్మ జ్ఞానము, ఇది బ్రహ్మ జ్ఞానం, ఈ రకంగా కర్మ ఫిలాసఫీ అంటే స్ట్రైట్ గా యాక్సెప్ట్ చేసి వచ్చేస్తున్నారు. అసలు చెప్పడం కూడా మాకు ఎంత ఈజీగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రశ్నే అడగరు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి, అటు పోలేదు కాబట్టి. అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ అసత్య రాజ్యం ఏదైతుందో, రావణాసుడు రాజ్యం ఏదైతుందో ఆల్రెడీ కూలిపోతా ఉంది. ఎంతో మందికి జ్ఞాన నేత్రం ఓపెన్ అయింది. ఎంతో మంది ఈ రోజు బాబా జ్ఞానాన్ని నమ్ముతున్నారు. సో ఆ తరంగాలు వెళ్తున్నాయి. ఖచ్చితంగా జ్ఞాన ప్రకాశం వ్యాపిస్తూ ఉంది. సో అసత్య రాజ్యం అనేది కూలిపోయేటప్పుడు వికారాలు ఇవన్నీ విజృంభిస్తాయి అంటాడు. కాబట్టి మనం ఇప్పటి నుంచే మనసా సేవ చేసి మన రికార్డింగ్ కరెక్ట్ గా చేసి రాజ్యాలు కూలిపోయేటప్పుడు మనము సురక్షితంగా ఉండాలి అంటే బాబా యొక్క సాంగత్యంలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన పక్కన జరుగుతామో ఈశ్వరీయ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్తున్నాడు, మనసు బుద్ధిని రెండుటిని బాబా నుంచి వేరు చేసేసినప్పుడు అది సత్యాన్ని అసత్యంగా గ్రహించి వ్యతిరేక దిశలో నిర్ణయం తీసుకుంటది.
సో ఇంకా ఈ మురళి క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకుని రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను. తీసి ఇంకా ఇప్పటి నుంచన్నా ఏది సత్యమో ఏది అసత్యమో అని గ్రహించడానికి విధి ఏంటి అని అంటే ఒక్క బాబానే. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబాని పక్కన జరపొద్దు. సో పక్కకు జరపడం అంటే ఎట్లా జరుపుతున్నారు? వ్యక్తుల్ని చూసేస్తున్నారు. సో బాబాని చూడాలి. సో బాబాని చూడడం అంటే ఏం చేస్తాం? ఈ రోజు మనకి ఏ విషయంలో డౌట్ వచ్చినా కానీ బాబాని అడుగుతాము. అర్థం కాకపోతే మళ్ళీ అర్థం కాలేదని అడుగుతాం. మనకి ఏ రకంగా చెప్తే అర్థం అవుతుందో ఆ పద్ధతిలోనే అర్థం చేయిస్తాడు ఆయన. సో ఆ రకంగా జ్ఞానం తెలుసుకుని సత్యాన్ని గ్రహించి సత్య మార్గంలో వెళ్తే సత్యుగానికి వస్తాం. సో మళ్ళీ రేపు 3 o'clockకి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.